హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో పిఎఫ్ అకౌంట్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మరి పిఎఫ్ పాస్బుక్లో మనకి ఏ విధంగా ఆ ట్రాన్స్ఫర్ అమౌంట్ క్రియేట్ అవుతుంది, దాంతోపాటు ఎవరైతే కంపెనీ మారుతూ ఉంటారో వాళ్ళు ఎందుకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు అసలు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా డైరెక్ట్ ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేస్తారు. ఆ విధంగా ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజీ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ దగ్గర యూఏఎన్ నెంబర్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి, క్యాప్చా కోడ్ ఉండాలి. దాని తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను అన్ని వివరాలు ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది ఈపీఎఫ్ఓ నుండి. ఆ వన్ టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత ముందుగా వీరి యొక్క సర్వీస్ ఇక్కడ మీకు చూపిస్తాను. సర్వీస్ చూపిస్తేనే మీకు అర్థమవుతుంది పిఎఫ్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడ మనకు వ్యూ అని కనిపిస్తూ ఉంది కదా, ఈ వ్యూ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత సర్వీస్ హిస్టరీ అని ఉంటుంది. సర్వీస్ హిస్టరీ అంటే ఏంటి అంటే మీరు ఎన్ని కంపెనీలో డ్యూటీ చేశారు, వాటి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకు ఈ విధంగా సర్వీస్ హిస్టరీ ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ కంపెనీ, దాని తర్వాత సెకండ్ కంపెనీ. పిఎఫ్ మీరు ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి అంటే, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయకుండా పిఎఫ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే మీరు చివరిసారిగా ఉద్యోగం చేసినటువంటి కంపెనీ డబ్బులు మాత్రమే వస్తాయి. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫస్ట్ కంపెనీ అమౌంట్ సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ కంపెనీ డబ్బులు, సెకండ్ కంపెనీ డబ్బులు ఒకేసారి మనము ఫుల్ సెటిల్మెంట్ అనేది చేయగలుగుతాం. ఒకసారి ఫుల్ సెటిల్మెంట్ చేసిన తర్వాత రెండోసారి మనకు అప్లై చేసేదానికి ఈపీఎఫ్ఓ మనకు అలో చేయదు. అందుకోసం మనము పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇప్పుడు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాం, సో ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు వన్ మెంబర్ వన్ అకౌంట్ రిక్వెస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది, వన్ మెంబర్ వన్ అకౌంట్ ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాము. సో తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇలా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్నట్లయితే సో పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రజెంట్ ఎంప్లాయర్ కానీ ప్రీవియస్ ఎంప్లాయర్ కానీ మనకు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూసుకోండి ఏ ఎంప్లాయర్ అయితే మీకు యాక్సెప్ట్ చేయగలరో దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయర్ అని క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మెంబర్ ఐడి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తాను. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి కొంచెం మనం కిందికి అన్నట్లయితే గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా, ఈ కన్సర్న్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ గెట్ ఓటీపీ అని కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసి ఓటీపీ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క క్లెయిమ్ ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ మనము గమనించవచ్చు ఏంటంటే ఇక్కడ మనకు చూపిస్తుంది పెండింగ్ గెట్ ఎంప్లాయర్ అని. సో మొదట ఫస్ట్ స్టెప్ గమనించండి, మనం ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది చేస్తున్నాం, వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఇప్పుడు ఏంటి, మన యొక్క కంపెనీ హెచ్ఆర్, మీకు ప్రజెంట్ కంపెనీ పెట్టుకుంటే ప్రజెంట్ కంపెనీ హెచ్ఆర్ అప్రూవ్ చేయాలి, లేదా ప్రీవియస్ కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకుంటే ప్రీవియస్ కంపెనీ అనేది అప్రూవ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, సో అప్రూవ్డ్ బై ఎంప్లాయర్ అని వస్తుంది. అప్రూవ్డ్ బై ఎంప్లాయర్ పెండింగ్ గెట్ ఫీల్డ్ ఆఫీస్ అని వస్తుంది. ఫీల్డ్ ఆఫీస్ కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నాట్ అవైలబుల్ అని వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు నేను పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, తర్వాత పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేమ్ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుదాము. ఇప్పుడు మనం పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత పిఎఫ్ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఎక్కడ చూడాలి అంటే క్లెయిమ్స్లో వెళ్ళి మనము చూడాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు క్లెయిమ్స్ అని కనిపిస్తుంది. క్లెయిమ్స్లో చూసినా కనిపిస్తుంది, లేదా మీరు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా, కాంట్రిబ్యూషన్లో చూసినా మీకు కనిపిస్తుంది. నేను ఇక్కడ మీకు కాంట్రిబ్యూషన్స్ అనేవి చూపిస్తాను. ఇప్పుడు మనం కాంట్రిబ్యూషన్స్ చూస్తున్నాము. సో ఇది ఓల్డ్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి.
దానికి సంబంధించిన ఇంట్రెస్ట్. ఈ విధంగా పిఎఫ్ మరియు ఇంట్రెస్ట్ రెండు కూడా మనకు ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు కావాలంటే పిఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే ట్రాన్స్ఫరు పూర్తి కాకుండానే పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటారు. అలా చేస్తే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.